ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించినటువంటి శ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. జూన్ 27 నుండి జూలై 6 వరకు సాగిన ఈ దశావతార ఉత్సవాల్లో స్వామివారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దశావతారాల్లో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ అవతారాల తర్వాత చివరి రోజు స్వామివారు కల్కి అవతారంగా భక్తులకు దర్శనమిచ్చారు. అదే రోజు శ్రీ జగన్నాథుని రథంపై శ్రీ బాలభద్రుడు, శ్రీ సుభద్రమ్మలతో కలిసి విహరించి భక్తులను ప్రసన్నం చేసుకున్నారు. రథయాత్ర ఆద్యంతం హరినామ సంకీర్తనలు, కోలాటాలు, భజనలు, మేళతాళాల మధ్య వైభవోపేతంగా సాగింది. ఇక స్వామివారి విహారం భక్తుల్లో భక్త భావాన్ని కలిగించి ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించింది. ఇక ఉత్సవాలన్నింటికీ అవసరమైన ఏర్పాట్లు చేసి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రశంసలు అందుకుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు.